చాలా మంది అంటారు కదా, ఉపవాసము పాత నిబంధన కాలములోనే ఉన్నారు కానీ కొత్త నిబంధన కాలములో మనం ఉపవాసం ఉండాల్సిన పని లేదు, కన్నీరు కార్చాల్సిన పని లేదు, మరి మనం ఇలా ప్రార్థన చేయాల్సిన పని లేదని చాలా మంది ప్రియులారా పలుకుతూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కొత్త నిబంధన కాలములో అపోస్తలుల కార్యము 2వ అధ్యాయములో సంఘం కట్టబడిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే, దేవుని వాక్య భాగములో వారు ఉపవాసం ఉన్నారు, వారు కన్నీరు కార్చారు, వారు ఎలుగెత్తి దేవునికి ఏం చేశారంటే వారు మొరపెట్టి ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనము ఉపవాసం ఉండాలి, ఉపవాస దినాన్ని ప్రకటించాలి. ఉపవాస దినమున దేవుని మందిరములో ప్రియులారా మనం కూడుకోవాలి, మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప జయముతో కూడిన కార్యాలను చేస్తాడు. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు, గొప్ప మేలులను సమకూర్చబోతూ ఉన్నాడు. తన ప్రసన్నతను మనతో కూడా ఉంచబోతున్నాడు, తన మహిమను కనపరచబోతూ ఉన్నాడు. ఉపవాసాలు మన పితరులు దేవుని సన్నిధిలో ప్రియులారా పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు మనం చూచినప్పుడు వారు ఉపవాసాలుండి ప్రార్థన చేసి వారు గొప్ప కార్యాలను పొందారు. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ప్రియులారా, దేవునితో కూడా గడిపి ఉపవాస దినాన్ని ప్రియమైన వారులారా అతడు తిరిగి వచ్చేటప్పుడు దేవుని యొక్క నిబంధన ఆ యొక్క పలకలను తీసుకొని వచ్చాడు. ఆయన ముఖము ఎలాగ ఉన్నదంటే ప్రకాశమానముగా ఉన్నది. ఆమేన్ చెప్దా, స్తోత్రాలు చెల్లిద్దామండి. ఎస్తేరు తన ప్రజల కొరకు ఉపవాసం ఉన్నప్పుడు తన ప్రజలు విడుదలలొందని పరిస్థితి ప్రభావాలలో ఆత్మదేవుడు ఆ ఉపవాసాన్ని, ఈదుల ఉపవాసము ఎస్తేరు యొక్క ఉపవాసాన్ని బట్టి ప్రియులారా వారికి గొప్ప విడుదలనిచ్చి జయాన్ని అనుగ్రహించాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. ఇలాగ మనం ప్రియులారా మన ప్రవక్తలు, మన పితరులను మనం చూస్తూ ధ్యానిస్తూ వచ్చినట్లయితే వారు ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో వారు ఏం చేశారంటే గొప్ప కార్యాలను, గొప్ప విజయాన్ని మీ జీవితాలు ప్రియులారా గొప్ప కార్యాలను మీరు పొందుకొని వెళ్ళబోతూ ఉన్నారు, గొప్ప మేలులను మీరు పొందుకొని వెళ్ళనై ఉన్నారు.